హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ ఫస్ట్ సెమిస్టర్ లో స్కిల్ కోర్స్ పేపర్స్ లో న్యూ సిలబస్ వారు ఎవరైతే ఉన్నారో 2024-25 బ్యాచ్ సో క్లియర్ గా అయితే చూసుకోవచ్చు. పేపర్ అనేది వచ్చేసి మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ డెవలప్మెంట్. ఇందులో మనకి మోస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్ గా క్లియర్ గా అయితే చెప్తాను. ఇది వచ్చేసి మనకి 50 మార్క్స్ పేపర్ అనమాట. ఓన్లీ మనకి 3 యూనిట్స్ ఉంటాయి కాబట్టి 50 మార్క్స్ పేపర్ అనమాట స్కిల్ కోర్సెస్ లో. ఓకేనా, ఆల్ కోర్సెస్ కి BA, BCom, BSc, BCA అలాగే BBA ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో సో క్లియర్ గా అయితే చూడండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి యూనిట్ 1 లో మనకి యూనిట్ 1 నేమ్ వచ్చేసి మనకి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఇందులో మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి కీ కాన్సెప్ట్స్ అసోసియేటెడ్ విత్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, అలాగే స్టార్టప్స్, అలాగే రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో డెఫినెట్ గా ఈ 3 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి. మనకి పేపర్ అనేది ఈజీగా ఇస్తే ఈ 3 క్వశ్చన్స్ నుంచే ఇస్తారు, స్టార్టప్ కానీ, రోల్ కానీ, లేదా కాన్సెప్ట్స్ కానీ. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి క్లాసిఫికేషన్ అలాగే క్యారెక్టరిస్టిక్స్. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట. క్యారెక్టరిస్టిక్స్ అలాగే క్లాసిఫికేషన్ కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవ్వండి. మనకి ఇండివిజువల్ గా ఇస్తే మాత్రం 5 మార్క్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఒకవేళ మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇస్తే మాత్రం డైరెక్ట్ గా క్యారెక్టరిస్టిక్స్ కానీ క్లాసిఫికేషన్స్ డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి డీప్ గా అడిగితే మాత్రం 8th క్వశ్చన్ అనేది క్లియర్ గా చూసుకోవచ్చు. వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ బేస్డ్ ఆన్ దేర్ మోటివేషన్ అండ్ ఆబ్జెక్టివ్స్ ఫర్ స్టార్టింగ్ ఏ బిజినెస్. ఓకేనా, అలాగే కామన్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఛాలెంజెస్ దట్ స్టార్టప్స్ టిపికల్లీ ఫేస్డ్ ఇన్ దేర్ ఎర్లీ స్టేజెస్. సో 10th క్వశ్చన్ కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మీరు ఈ క్వశ్చన్స్ అన్ని కూడా ముందైతే ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది యూనిట్ 1 లో లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో స్టార్టప్స్, అలాగే ఇంపార్టెన్స్ ఆఫ్ స్టార్టప్స్, అలాగే ఫంక్షన్స్ ఆఫ్ స్టార్టప్స్, అలాగే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ స్టార్టప్స్, అలాగే ఇన్నోవేటివ్ ఎంటర్‌ప్రెన్యూర్స్, అలాగే కార్పొరేట్ ఎంటర్‌ప్రెన్యూర్స్. సో డెఫినెట్ గా మాత్రం ప్రిపేర్ అవ్వండి. మనకి స్టార్టప్స్ కానీ లేదా స్టార్టప్ మీద ఒక క్వశ్చన్ అయితే మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో డెఫినెట్ గా ఇస్తారు. అలాగే ఇన్నోవేటివ్ కానీ కార్పొరేట్ కానీ డెఫినెట్ గా ఒక క్వశ్చన్ అయితే ఇస్తారు. ఎందుకంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ 2 అయితే డెఫినెట్ గా ఇస్తారు. అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా యూనిట్ 1 నుంచి 2 క్వశ్చన్స్ అయితే డైరెక్ట్ గా అయితే ఇస్తారనమాట. ఓకేనా, ఓవరాల్ గా మనకి ఈ పేపర్ అనేది 50 మార్క్స్ పేపర్ అనమాట. మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఓవరాల్ గా 8 క్వశ్చన్స్ ఇచ్చినా గానీ అందులోంచి మీరు ఎనీ 5 అయితే ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. లేదా 6 ఇస్తే మాత్రం డైరెక్ట్ గా 4 క్వశ్చన్స్ అనేవి అటెంప్ట్ అయితే చేయగలుగుతారు. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 5 మార్క్స్ అనమాట. ఓకేనా, అలాగే లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే ప్రతి యూనిట్ నుంచి 2 లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు, లేదా డైరెక్ట్ 3 క్వశ్చన్స్ అని అడిగే ఛాన్స్ అయితే ఉంది. సో కాబట్టి డెఫినెట్ గా 2 యూనిట్స్ అన్న మినిమం మీరు ఫుల్ ప్లెజ్డ్ గా ప్రిపేర్ అయితే ఈజీగా 50 మార్క్స్ అనేవి ఈజీగా అయితే గెయిన్ చేసుకోవచ్చు. కాకపోతే కొన్ని యూనివర్సిటీస్ కి మాత్రం డైరెక్ట్ గా 9A ఆర్ 9B కింద ఇస్తే మాత్రం ప్రతి యూనిట్ నుంచి ఒక క్వశ్చన్ మనం ఆన్సర్ అయితే చేయాలి. అంటే 3 యూనిట్స్ నుంచి 3 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ అయితే చేయగలుగుతారు. 3 into 10 30 మార్క్స్ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ నుంచి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 లో ఐడియా జనరేషన్ అండ్ ప్రాజెక్ట్ ఫార్ములేషన్. ఇందులో మీరు క్లియర్ గా చూసుకోవచ్చు లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. సో సోర్సెస్ ఆఫ్ న్యూ ఐడియాస్, అలాగే టెక్నిక్స్ ఫర్ జనరేటింగ్ ఐడియాస్, అలాగే గైడ్ లైన్స్ ఫర్ రిపోర్ట్ ప్రిపరేషన్, అలాగే అనాలిసిస్ విషయానికి వస్తే మనకి ఎకనామిక్ అనాలిసిస్ ఉంది, అలాగే ఫినాన్షియల్ అనాలిసిస్ ఉంది, అలాగే మార్కెట్ అనాలిసిస్. ఈ 3 లోంచి ఒక క్వశ్చన్ అయితే మీరు క్వశ్చన్ పేపర్ లో డెఫినెట్ గా అయితే చూస్తారనమాట. అలాగే సోర్సెస్ కానీ, టెక్నిక్స్ కానీ, గైడ్ లైన్స్ కానీ మీరు ఇవి కూడా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఓకేనా, లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి క్లియర్ గా చూసుకోవచ్చు. ఐడియా జనరేషన్, ప్రిపరేషన్ ఆఫ్ ప్రాజెక్ట్ రిపోర్ట్, అలాగే ప్రాజెక్ట్ అప్రైజల్ టెక్నిక్స్, అలాగే ROI, NVP, అలాగే IRR. డెఫినెట్ గా మాత్రం ప్రిపేర్ అవ్వండి. దాని తర్వాత బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, ఇది కూడా మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. బ్రేక్ ఈవెన్ అనాలిసిస్, అలాగే ట్రెండ్ అనాలిసిస్, అలాగే క్యాష్ ఫ్లో అనాలిసిస్. సో మనకి యూనిట్ 2 లో షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మనకి 3 అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి మీరు డెఫినెట్ గా అయితే ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 3 ఇన్స్టిట్యూషన్స్ సపోర్టింగ్ టాక్సేషన్ బెనిఫిట్స్. ఇందులో మీరు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయన్నమాట. నబార్డ్ అలాగే సిడ్బి. సో డెఫినెట్ క్వశ్చన్స్ అనమాట ఈ 2 కూడా. ఒకటి మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇస్తే ఇంకొకటి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో ఇచ్చే ఛాన్స్ అయితే ఉంది. కాబట్టి నాబార్డు, సిడ్బి అనేది మీరు అసలు స్కిప్ చేయమాకండి. దాని తర్వాత టైం ఉంటేనే మీకు MSME కానీ, లేదా కామన్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ కన్సెషన్స్ దట్ గవర్నమెంట్స్ మే ఆఫర్ టు అట్రాక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఆర్ ప్రమోట్ స్పెసిఫిక్ ఇండస్ట్రీస్. 10th క్వశ్చన్ కూడా ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేయండి. ఓకేనా, మనకి యూనిట్ 3 నుంచి కూడా లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే ఇస్తారు. మీకు గనక టైం ఉంటే 5th క్వశ్చన్ DICS, అలాగే 6th క్వశ్చన్ SFC. ఇది కూడా కన్ఫర్మ్ గా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మనకి DICS అలాగే SFC కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట, ఆ కాన్సెప్ట్స్ కూడా. సో కన్ఫర్మ్ గా మీరు డెఫినెట్ గా ప్రిపేర్ అవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ లో
సేమ్ మనకి నబార్డు సిడ్బి అనేది వెరీ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు. అలాగే ఎంఎస్ఎంవి, అలాగే ఎస్ఎఫ్సి, అలాగే నెక్స్ట్ వచ్చేసి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఫర్ ఎంటర్ప్రెన్యూర్స్. సో డెఫినెట్గా ఇది కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా. మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి 2 అయితే డైరెక్ట్గా అయితే ఇస్తారు. అలాగే నెక్స్ట్ వచ్చేసి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా 2 అయితే ఇస్తారు అనమాట, ఓకేనా. సో మనకి ఇది 50 మార్క్స్ పేపర్ అనమాట. ఈ క్వశ్చన్స్ అన్నిటికి కూడా ఆన్సర్స్ తో మనకి పీడిఎఫ్ అనేది అవైలబుల్ గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చిన అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే బయట చేసుకోవచ్చు. లో కాస్ట్ లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మన ఛానల్ బట్టి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా